ओम श्री गणेश शारदांबाय नमः। मातृपितृदेवताभ्यो नमः। ओम भास्कराय नमः। ओम आदित्याय नमः। जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम। नमस्ते, నేను మీ విఎస్ఎన్ శర్మ వ్యామకోట వాసుదత్త విషయాలు విశాఖపట్నం. ఈరోజు మనం ఆదిత్య హృదయం మహామంత్రరాజము ఎట్లా అయింది అనే దాని గురించి తెలుసుకుందాం. మనకి వాల్మీకి మహర్షి అందించిన మహామంత్రరాజము ఈ ఆదిత్య హృదయము. ఒక విశేషం ఏంటంటే కృష్ణాది నిమిత్తంగా గీతామృతం ప్రవహించినట్లే అగస్త్య రామచంద్రులను ఆలంబనగా చేసుకొని ఆదిత్య హృదయం ఆవిర్భవించింది. చూసారా, కాకతాళీయంగా ఈ భగవద్గీత రామాయణంలో ఆదిత్య హృదయము ఈ రెండు రణరంగంలో వెలువడడం గమనార్హము. అంటే భగవద్గీత కూడా అట్లాగే ఆదిత్య హృదయం రెండు కూడా రణరంగంలో ఆవిర్భవించాయి. అసలు దీనికి వాల్మీకి మహర్షి అందించిన ఈ మంత్రరాజానికి అగస్త్యుడు ఋషి, అనుష్టపు ఛందస్సు, ఆదిత్యుడు దేవత, సవిత శక్తి, సూర్యుడు బీజం, మార్తాండుడి కీలకముగా ఆవిర్భవించింది. ఇంకా షడంగముల మధ్యలో చెప్తాను, వాటికి సంబంధించి అంగన్యాస కరన్యాసాలు ఏమిటనేవి తెలుసుకుందాం. అసలు ఆదిత్యుడు ఆరోగ్యం భాస్కరాదిచేత్ అన్నారు. చూసారా, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, ఎవరైతే ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తారో వాళ్ళందరూ కూడా ఆరోగ్యం భాస్కరాదిచేత్ అన్నారు. అంటే ఆరోగ్యాన్ని కోరికైన వారు తప్పకుండా ఆ భాస్కరుణ్ణి ఆరాధించాలని మనకి వేదాలు చెప్పాయి. అట్లాగే సూర్యోపాసన వల్ల అన్ని విధాల సుఖ సంపదలు వస్తాయి. సూర్యుడు అసమానుడు, ఆరాధ్య స్వరూపుడు, ప్రత్యక్ష దైవము, అతడే ఆదిత్యుడు. మనకి ద్వాదశాదిత్యులు అంటే 12 మంది ఆదిత్యులు ఉన్నట్లు మనకి తెలుస్తున్నది. దానిలో ఆదిత్యుల్లో విష్ణువు కూడా ఒకరిగా మనకు తెలుస్తుంది. ఆదిత్యానం అహం విష్ణువు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు. ఇక అసలు ఆదిత్య హృదయం ఆవిర్భావం ఎలా జరిగిందంటే రామరావణ మహాయుద్ధంలో రాముడు బాగా అలసిపోయి చింతాశోక మనస్కుడై ఉన్నప్పుడు అగస్త్యుడు వచ్చి రామునికి శాంతాన్ని కూరుస్తూ మీ కులదేవత మరియు పరదేవత అయిన సూర్యభగవాన్ ఆరాధించమని చెప్తూ ఆదిత్య హృదయం అందిస్తాడు. రాముడు దాన్ని అందుకుంటాడు, ఆనందిస్తాడు, ఆరాధిస్తాడు. మరుక్షణంలోనే రావణ యుద్ధంలో రావణ సంహరిస్తాడు. చూసారా ఎంత గొప్ప మహిమగల ఆదిత్య. చివరి శ్లోకము సర్గ సమాప్తిని సూచించే శాంతి పాఠంగా భావిస్తే ఇందులో మొదటి 9 శ్లోకాలు స్తోత్రానికి పూర్వరంగాన్ని సమకూరుస్తాయి. అట్లాగే చివరి 9 శ్లోకాలు స్తోత్ర ప్రాశస్త్యము, ఫలశ్రుతి మొదలైన వాటితో ముగింపుని సూచిస్తే సరిగ్గా మధ్యలో 12 శ్లోకాలు కేవలం స్థుతి భాగానికి చెందినవిగా భావించవచ్చు. అట్లాగే సరిగ్గా మధ్యలో ఉన్న 15వ శ్లోకంలో తేజసామపి తేజస్వి ద్వాదశవాత్మ నమోస్తుతే అంటూ మనకి నమోవాకం వస్తుంది. అంటే సరిగ్గా 12 మంది ద్వాదశ ఆదిత్యులు, 12 మంది ద్వాదశ ఆదిత్యులు ఇక్కడ ఉన్నారు, 12 మంది ఆదిత్యులు ఉన్నారని మనకు తెలియజేస్తున్నారు దీనిలో. అట్లాగే ఈ స్తోత్ర ప్రారంభంలో తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అంటూ ప్రారంభమవుతుంది ఆదిత్య హృదయం. అట్లాగే ఆదిత్య హృదయంలో ముఖ్యమైనది 3వ శ్లోకం రామ రామ మహాబాహో అని అగస్త్యుడు ఆజానుబాహువైన శ్రీరామచంద్రుడిని సంబోధిస్తాడు. చూసారా, ఆజానుబాహుడైన ఆ శ్రీరామచంద్రుడిని రామరామ మహాబాహు అన్నారు. అంటే బాహువులు లెక్కలేదు, అన్ని సహస్ర బాహువులు కొంతమందికి ఉంటే రాక్షసులు కొంతమంది ఉన్నట్టు కార్తవీర్యార్జునుడికి అలాగే ఉన్నట్టుగా, అలాగే ఉన్నప్పటికీ అంతకన్నా ఎక్కువ బాహువులు ఉన్నట్టుగా
అంటే సాక్షాత్ విష్ణుమూర్తి మాట. అనేక బాహులు మహాబాహో అన్నారు. ఆ సంబోధనలోనే తెలుస్తున్నది. అతనికి రామరామ అంటే 2 సార్లు అన్నారు. ఎందుకు అలాగన్నారంటే అతనికి శ్రీరామచంద్రుడిని అగస్త్యుడు ఎందుకు సంబోధించాడంటే, రామరామ అని ఎందుకు సంబోధించారంటే, అగస్త్యుడు నువ్వు భార్గవరాముడివి, అమిత పరాక్రమంతుడు, శౌర్యధైర్య సాహసాలు కన్నా ఆ భార్గవరాముడినే జయించావు. రామా, నువ్వు దయాదాక్షిణ్యాలు గల దశరథరాముడి కుమారుడైనప్పటికీ పరాక్రమంతుడు, వీర పరాక్రములు, శౌర్యధైర్యములు కలవాడని సంబోధించాడు. అతను ఒకసారి గుర్తు చేశారన్నమాట, రామరామ మహాబాహో అంటూ. అట్లాగే 4వ శ్లోకంలో ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయాహం జపే నిత్యం అక్షయం పరమం శివం అని చెప్తారు. అంటే ఆదిత్య హృదయాన్ని ఎవరైతే నిత్యము పఠిస్తారో వారికి బాహ్య శత్రువులతో పాటు అంతర్శత్రువులు కూడా జయించవచ్చు అని ఇక్కడ అగస్త్యుడు మనకి ఇచ్చిన సందేశం అన్నమాట. జయాహం జపే నిత్యం, ఎప్పుడు కూడా జయమే కలుగుతుంది. ఎవరైతే నిత్యం ఆదిత్య హృదయాన్ని చదువుతారో వారికి అన్ని విధాలా జయమట. చూసారా ఎంత పెద్ద మంత్రరాజ్యం ఇది, మహామంత్రరాజ్యం అన్నమాట ఇది. అట్లాగే ఈ మంత్రానికి ఇంతకు ముందు చెప్పాను, షడంగములు ఉంటాయి. ఈ షడంగములు అంగన్యాస కరన్యాసలో వినియోగిస్తాం. ఇక్కడ 6వ శ్లోకం చూసుకుంటే 6వ శ్లోకంలో మనకి ఏం అక్కడ ఉందంటే, 6వ శ్లోకము రశ్మిమంతం సముజ్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వం వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అని ఉంది. అంటే ఈ శ్లోకంలో పూజయస్వం, పూజింపము అనే ఆదేశ పదానికి మిగతా పదాలు 6 పదాలు కూడా ఉన్నాయి. ఇవి ఆదిత్య హృదయ మంత్రానికి అంగన్యాస కరన్యాస షణ్ముఖ సంపదను చేకూరుస్తున్నాయని మనకి వాల్మీకి మహర్షి చెప్పకనే చెప్పారు. చూసారా ఎంత నిగూఢంగా మంత్రరాజాన్ని ఆదిత్య హృదయంలో నిక్షిప్తం చేశారో. ఆ మహానుభావునికి శిరస్సు వచ్చి మనందరం కూడా నమస్కారాలు చేసుకోవాలి. ఆదిత్య హృదయంలో మనకి 16వ శ్లోకంలో నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః అంటూ ప్రారంభమవుతూ మనకి 21వ శ్లోకంతో తప్తచామి కరాభాయ వంతయే విశ్వకర్మణే అని చివర లోకసాక్షితో ముగుస్తుంది. అంటే ఈ శ్లోకాలన్నీ కూడా నమోవాకానికి సంబంధించినవి. అంటే మనకి రుద్రంలో నమక చమ్మకాలు ఉంటాయి, అలాగే నమకము అని దీన్ని చెప్పవచ్చు మనం. ముఖ్యంగా ఇక్కడ జయస్వామి నమస్కారము, ఉగ్రమూర్తికి నమస్కారం, ఆత్మానికి నమస్కారము, లోకసాక్షికి నమస్కారము, సకల కార్య సమర్థుడు విశ్వకర్మకి నమస్కారము అంటే మనం చెప్తూ ఉంటాం స్వామికి, అని స్తుతిస్తుంటామాట నమః అని. ఇట్లా దీంతో ముగుస్తుంది. 2వ శ్లోకం నుంచి మనకి సూర్యుని యొక్క మహిమ గురించి చెప్తూ ఉంటారు. సూర్యుడిలో ఆదిత్యుడు అన్నిటికీ ఆద్యుడిగా చెప్తారు. మనం చదివే వేదాలు, చేసే క్రతువులు, యజ్ఞయాగాదులు, వాటి ఫలితాలు, సకల కార్యకలాపాలు అన్నింటికీ సాక్షిభూతుడై అంతర్భూతుడై ఉంటాడు, మన వెంటే ఉంటారట ఆదిత్యుడు. అలాంటి సూర్యుడిని స్మరిస్తే చాలట భయంకరమైన ఆపదలు నశిస్తాయట, అడవి కూడా ఆనంద నిలయంగా మారుతుందట. అట్లాగే తొలి పలుకుల్లో పైన మహాబాహ అనే సంబోధన మలి పలుకుల్లో కూడా అస్మింక్షణ మహాబాహో రావణం తవధిష్యతే అంటూ ముగిస్తారు అగస్త్యుడు. ఇది గమనించదగ్గ విషయం. అంటే ఈ ఆదిత్య హృదయాన్ని నువ్వు తప్పకుండా పఠించు, ఆ రావణుడు నీ చేతుల్లో వెంటనే సంహరించబడతాడని అగస్త్యుడు సంబోధిస్తూ అక్కడ నుంచి తిరిగి యథాస్థానానికి పయనమైనట్లు మనకి ఆదిత్య హృదయము చెప్తున్నది. ఆదిత్య హృదయము మనకి వాల్మీకి మహర్షి అందించిన గొప్ప కానుకండి. దీనిలో చాలా ప్రాశస్త్యమైన గొప్పతనం ఏంటంటే, సూర్యుడు మనకి అరుణోదయం నుంచి, అలాగే మామూలుగా తెల్లగా కనబడే టైము 3 నుంచి 4 నిమిషాలు పడుతుంది. అట్లాగే ఈ ఆదిత్య హృదయాన్ని మనం పఠించడానికి అంతే సమయం పడుతుందండి. అసలు వాల్మీకి మహర్షి ఖచ్చితంగా లెక్కగట్టి మనకి ఆదిత్య హృదయం అందించారా ఆ మహర్షి అన్నట్టుగా ఉంటుంది. అట్లా కరెక్ట్గా సరిపోతుంది ఆ టైము. చూసారా
ఈ 31 శ్లోకాలు చదవడానికి అంతే టైం పడుతుంది. ఈ స్తోత్రము సూర్యబింబానికి ఎదురుగా నిలబడి సూర్య ఉదయము సూర్యాస్తమం ఉభయ సంధ్యలందు పఠిస్తే చక్కని ఫలితాలు వస్తాయని మనకి శాస్త్రము కూడా నిరూపించాయి. సైన్స్ ప్రకారం కూడా నిరూపించబడింది. ఇక ఆధునిక కాలంలో కూడా ఏ రూపంలో ఏ కాలంలోనైనా ఏ ఉద్దేశంతోనైనా స్మరించిన ఆదిత్యనామ సంస్మరణ సకల పాపాలను పోగొట్టి త్రికరణ శుద్ధిని ప్రసాదిస్తుంది. అర్థం తెలియకుండా చదివిన ఈ స్తోత్రం అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇస్తుందండి. అందుకే మనకి వేదం ఏం చెప్పిందంటే ఏతత్ పాపక్షయార్థి వ్యాధి విమోచనార్థి శ్రీకామ శాంతికామ ఆయుష్యకామ ఆరోగ్యకామాచ కుర్యాత్ అన్నారు. అంటే ఎవరైనా సరే తమ సమస్త పాపములు పోగొట్టుకోవాలన్నా, అలాగే తమ సమస్త సకల వ్యాధులు మొండి వ్యాధులు పోగొట్టుకోవాలన్నా, శ్రీకామ అష్ట ఐశ్వర్యాలు సంపదలు కలగాలని కోరుకున్నవారు, అట్లే శాంతికామ చాలామంది మనశ్శాంతి లేదండి ఏంతో ఉన్నదంటుంటారు చూసారా, నా నవగ్రహ శాంతులు చేయించుకున్నా సరే నాకు ఇంక శాంతి లేదంటారు. అలాంటి వారు తప్పకుండా ఆదిత్య హృదయాన్ని నిత్యము పఠించండి, చక్కని ఫలితాలు వస్తాయి. ఆయుష్కామ ఆయుష్ పెరగాలన్నా, అట్లాగే అపమృత్యు దోషములు తొలగాలన్నా, ఆరోగ్యకామ బతినాలు చక్కగా ఆరోగ్యవంతంగా జీవించడం కూడా ఒక వరం కదండి. అలాంటి వరాన్ని ఇచ్చేవారు కూడా ఆదిత్యుడే. వీరు తప్పకుండా ప్రతినిత్యము ఈ ఆదిత్య హృదయాన్ని పఠించాలి అని మనకి శాస్త్రం చెప్తున్నది. ఆదిత్యులు అందరూ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని తప్పకుండా దీన్ని మీరు ఆచరించండి, ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందండి. మనకి మహర్షి అందించిన ఈ కానుకలు మీరు కూడా అందుకోండి, మీ జీవితంలో ఒక పార్టీని పార్సల్గా చేసుకోండి అని కోరుకుంటూ, అట్లాగే మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కామెంట్స్ పెట్టండి అని కోరుకుంటున్నాను. మనకి ఇలాంటి మహత్తరమైన మంత్ర మహారాజా అందించిన ఆ వాల్మీకి మహర్షికి మనందరం ఎంతో రుణపడి ఉన్నాము. మన